అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాలకల్పని కథ. పూర్వం మధురా పట్టణంలో సోమశేఖరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. విశాలాక్షి అనే యువతిని వివాహమాడి గృహస్థ జీవనం గడపసాగాడు. వేదాంగ పారంగతుడైన సోమశేఖరుడు ధర్మబద్ధంగా జీవిస్తూ అతిథులను ఆదరిస్తూ ఉండేవాడు. నిత్య పూజలను నియమం తప్పకుండా ఆచరిస్తూ ఉండేవాడు. నిత్యము క్రమం చేస్తూ దేవతలను పితృదేవతారాధనను క్రమం తప్పకుండా సాగించేవాడు. కొన్నాళ్లకు సోమశేఖరుడు విశాలాక్షి దంపతులు పుణ్య సముపార్జన కోసం తీర్థయాత్ర చేయాలని తలచారు. ఒక సుముహూర్తాన తీర్థయాత్రలకు బయలుదేరి గంగా తీరానికి చేరుకున్నారు. గంగా నదిలో స్నానమాచరించారు. సోమశేఖరుడు గంగా నది ఒడ్డున సంధ్యావందనం చేసుకునేలోగా విశాలాక్షి కలశంతో గంగా జలాన్ని నింపుకొని వచ్చింది. అందులో తులసి దళాలను వేసింది. సోమశేఖరుడి సంధ్యాధికాలు పూర్తి కాగానే దంపతులిద్దరూ గంగా కలశంతో కాలినడకన బయలుదేరారు. వారు అలా నడక సాగిస్తుండగా పశ్చిమ దేశం నుంచి ఎడ్ల బండపై సరుకులు నింపుకొని పోతున్న వర్తకుడు ఒకరు ఎదురయ్యారు. ఆ వర్తకుడి పేరు కాలకల్పుడు అనే ఆ చోదకుడు ఆ బండి తోలుతున్నాడు. బండికి కట్టిన ముసలి ఎద్దు సరుకుల భారాన్ని లాగలేక భారంగా ముందుకు కదులుతుంది. కొద్దిసేపటికి అది బండిని మరీ లాగలేక మొండికేసి ఆగిపోయింది. కదలలేని మొండి ఎద్దు తీరుకు కాలకల్పుడికి కోపం వచ్చింది. దానిని కర్రతో బాదాడు. ముసలి ఎద్దు ఆ బాధ భరించలేక నేల మీద పడిపోయింది. బండి పక్కకు ఒరిగి బండిపై నుంచి బరువు తొలగిపోవడంతో ఆ ఎద్దు విదిలించుకుని పైకి లేచి తనను మళ్లీ కొట్టడానికి వస్తున్న కాలకల్పుడిని కసితీరా కొమ్ములతో పొడిచింది. కాలకల్పుడు ఆ పోటు భరించలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బాధతో విలవిలలాడుతూ విలపించసాగాడు. సోమశేఖరుడు విశాలాక్షి ఈ దృశ్యాన్ని చూసి కాలకల్పుడి దుస్థితికి వారు జాలిపడ్డారు. శ్రీహరిని పూజించి కలశంలో తీసుకువస్తున్న గంగా జలాన్ని సోమశేఖరుడు అతని నోట్లో పోశాడు. అతని శరీరంపై గంగా జలాన్ని చల్లి తులసి దళాన్ని వేశాడు. తర్వాత సోమశేఖరుడు విశాలాక్షి తమ దారిన తాము ముందుకు నడవసాగారు. కొంతసేపటికి కాలకల్పుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. కాలకల్పుడిని విడిచిపెట్టి సోమశేఖరుడు విశాలాక్షి ముందుకు సాగుతుండగా దారిలో వారికి కొందరు క్షతగాత్రులు కనిపించారు. కాళ్ళు చేతులు విరిగాయి. నడవలేక నెత్తురు కక్కుంటూ మూలుగుతూ అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నారు వారు. వారిని చూసి కలవరపడిన సోమశేఖరుడు, అయ్యా మీరంతా ఎవరు? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఎవరైనా మీ మీద దాడి చేశారా? ఆందోళనగా ప్రశ్నించాడు. వారు, ఓ బ్రాహ్మణవర్య, మేమంతా యమదూతలం. మాకు విష్ణుదూతలకు పెద్ద వాదం వచ్చింది. వారిని మేము ఎదిరించలేకపోయాం. వారు మమ్మల్ని ఇలా శిక్షించారు అని చెప్పారు. విష్ణుదూతలు మిమ్మల్ని ఎందుకు దండించారు? ప్రశ్నించాడు సోమశేఖరుడు. ఒక వర్తకుడి సేవకుడు అయిన కాలకల్పుడు ప్రాణాలు కొని తెమ్మని మా ప్రభువు యమధర్మరాజు మమ్మల్ని ఆదేశించాడు. జీవితాంతం అతడు చేసినవన్నీ పాపకార్యాలే. చివరి దశలో కూడా బండి లాగలేని ముసలి ఎద్దుని నిర్దాక్షిణ్యంగా హింసించాడు. ఇదే సంగతిని మేము విష్ణుదూతలకు చెప్పాము. అతని ప్రాణాలు కొనిపోతున్న మమ్మల్ని అడ్డు తొలగమన్నాము. వారు ఒప్పుకోలేదు. అందుకే వారితో వాదం జరిగి యుద్ధంగా మారింది అని వివరించారు యమకింకరులు. విష్ణుదేవతలు ఎందుకు ఒప్పుకోలేదు అడిగాడు సోమశేఖరుడు. ఇతడు పాపాత్ముడు కాదు, మహాపుణ్యాత్ముడు. ఎద్దు కుమ్మడంతో గాయపడి అంత్యదశలో ఉన్నప్పుడు పవిత్ర గంగాజలాన్ని తులసి దళాలతో సేవించాడు. అంతేకాదు ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో నారాయణ నామస్మరణాన్ని ఆలకించాడు. అంతటితో ఇతడి పాపాలన్నీ నశించాయి. ఇంకా ఇతనికి పాపాలు ఎక్కడ ఉన్నట్లు? అందువల్ల మీరు ఇతన్ని యమపురికి తీసుకుపోవడానికి వీల్లేదు అని చెప్పారు. మా యమధర్మరాజు ఆదేశాన్ని మేము పాటించాల్సిందే. అడ్డు తప్పుకోండి అని హెచ్చరించాం. వారు వినలేదు. మాతో పోరుకు దిగారు. ఇదిగో ఫలితం. విష్ణుదూతల చేతిలో చావు దెబ్బలు తిని మేమిలా మిగిలాం అని బాధాగొంతుతో చెప్పారు యమకింకరులు. పవిత్ర గంగాజల మహిమ, తులసి మహత్యాన్ని, అంత్యకాలంలో హరినామ స్మరణ వల్ల దక్కే ఫలితాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నందుకు సోమశేఖరుడు విశాలాక్షి సంతోషించారు. వారు మనసులోనే శ్రీహరికి వందనాలు సమర్పించారు. గంగా తీరం వెంబడి సాగుతూ శ్రీహరి క్షేత్రాలను సందర్శించుకొని శాస్త్రోక్తంగా పూజాధికాలు చేస్తూ కొన్నాళ్లకు వాళ్ళు తీర్థయాత్రలు ముగించుకొని సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.